హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాన్స్టెంట్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. వేరియబుల్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నా. అలాగే ఏ వేరియబుల్కి 20 అనే వాల్యూ ఇస్తున్నా. సో ఇక్కడేమో 10 ఉంది, ఇక్కడేమో 20 అయింది. ఇలా వేరీ అవుద్ది కాబట్టే, అంటే చేంజ్ అవుద్ది కాబట్టే వీటిని వేరియబుల్ అంటున్నాం. కానీ కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే అర్థం ఏంటంటే, దీనికి ఒక వాల్యూ ఇచ్చామనుకోండి, ఇంకా ఆ వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినంతసేపు అదే ఉంటుంది, ఇంకా చేంజ్ అవ్వదన్నమాట. అందుకే వీటిని కాన్స్టెంట్ వేరియబుల్స్ అనే బదులు కాన్స్టెంట్ వాల్యూస్ అని కూడా పిలుస్తారు. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ని సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు రెండు విధాలుగా ఇవ్వచ్చు. ఒకటేమో CONST అనేది యూస్ చేసి, ఇంకొకటేమో #define అనేది యూస్ చేసి. ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, CONST అనేది కాన్స్టెంట్ లో షార్ట్ కట్ అన్నమాట. కాకపోతే అన్నీ కూడా స్మాల్ లెటర్సే ఇవ్వాలి. ఓకే, సి కూడా స్మాల్ లెటరే ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇందాక ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం కదా. ఇలా డేటా టైప్ని ఇచ్చి తర్వాత వేరియబుల్ ఇస్తున్నాం. దీనికి ముందు CONST అని ఇస్తాం, తర్వాత స్పేస్ ఉండాలి, తర్వాత ఇంట్, తర్వాత స్పేస్, తర్వాత వేరియబుల్ నేమ్. ఇంటీజర్సే కాదు, క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా కాన్స్టెంట్ అనేది ఇవ్వచ్చు. CONST కాన్స్టెంట్ క్యార్ CH ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకుంటున్నాం. అలాగే ఫ్లోట్కి, డబల్కి కూడా ఇవ్వచ్చు. వీటికి ఎగ్జాంపుల్స్ని ప్రోగ్రామ్ రాసేటప్పుడు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నాం కదా, ఇది కాన్స్టెంట్ వేరియబుల్లా డిక్లేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనం ప్రోగ్రాంలో ఏ ఈక్వల్ టు 20 అని చెప్పి ఇవ్వకూడదు. ఓకే, అప్పుడు ఎర్రర్ వస్తుంది. అలాగే ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు CONST ఇంట్ ఎక్స్ అని ఇచ్చేసి ఇలా వదిలేయకూడదు. ఇలా వదిలేయటం వల్ల డిఫాల్ట్గా 0 కానీ 1 కానీ ఉంటుంది. ఒక్కో సిస్టంలో ఒక్కో వాల్యూ ఉంటుంది, 0 కానీ 1 కానీ. ఓకే, ఇలా వాల్యూ ఏమీ ఇవ్వకుండా డిక్లేర్ చేయడం వేస్ట్ అన్నమాట ఈ కాన్స్టెంట్ అనేది ఇచ్చినప్పుడు. సో డిక్లేర్ చేసినప్పుడే ఏదో ఒక వాల్యూ అనేది ఖచ్చితంగా ఇచ్చేయాలి. అప్పుడు ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇంకా అదే వాల్యూ ఉంటుందన్నమాట ఆ వేరియబుల్కి. అలాగే ఈ వేరియబుల్స్ని క్యాలిక్యులేషన్స్ కోసం కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నా. తర్వాత CONST ఇంట్ వై ఈక్వల్ టు 20 అని ఇస్తున్నా. తర్వాత మళ్ళీ ఇంట్ జెడ్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై అని ఇవ్వచ్చు. ఓకే, అప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూ 10, అలాగే వైలో ఉన్న వాల్యూ 20 మల్టిప్లై అయ్యి వచ్చిన రిజల్ట్ అనేది జెడ్లోకి వస్తుంది. ఇప్పుడు #define అనేది యూస్ చేసి కాన్స్టెంట్ వాల్యూస్ని ఎలా ఇస్తామో తెలుసుకుందాం. ప్రోగ్రాంలో #include అని చెప్పి రాస్తాం కదా, #include stdio.h. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడే ఇచ్చేయాలన్నమాట. ఇలా మనం ఎన్నైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటి తర్వాత ఇక్కడ ఇస్తామన్నమాట #define అని. #define అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ PI అని ఇస్తున్నా, అంటే పై. తర్వాత స్పేస్ ఇచ్చి 3.14 అనేది ఇస్తున్నా. ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో ఇలా ఇస్తాం, కాన్స్ట్ స్పేస్ ఇచ్చి ఇంట్ ఇచ్చి, అంటే డేటా టైప్ ఇచ్చి, తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇస్తాం. కానీ ఇక్కడేమో #define అని ఇచ్చేసి డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేస్తాం. అది కూడా జనరల్గా క్యాపిటల్ లెటర్స్లో ఇస్తాం. ఇక్కడ స్మాల్ లెటర్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ఇలా క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది ప్రోగ్రాంలో ఈ పై అనేది #define అని యూస్ చేసి డిక్లేర్ చేసాము అని. ఓకే, అందుకని జనరల్గా ఇది యూస్ చేసినప్పుడు వేరియబుల్ నేమ్స్కి క్యాపిటల్ లెటర్స్ ఇస్తాం. తర్వాత స్పేస్ ఇచ్చి వాల్యూని ఇవ్వాలి. మనకే కాన్స్టెంట్ వాల్యూ కావాలో అది ఇస్తాం. చివరిలో సెమీకాలన్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, #includeకి చివరిలో సెమీకాలన్ ఇవ్వం కదా, అలాగే దీనికి కూడా చివరిలో సెమీకాలన్ అనేది ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. ఇక్కడ మనం printfని యూస్ చేసి ఇక్కడ ప్రింట్ చేసామనుకోండి పై వాల్యూని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది %f, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కాబట్టి %f యూస్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ PI అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. తర్వాత ఇక్కడ రిటర్న్ 0 ఉంటుంది. ఇలా ప్రింట్ చేసినప్పుడు 3.14 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అంటే ఇంకా ప్రోగ్రాంలో మనం ఎక్కడ PI అని యూస్ చేసినా దాని ప్లేస్లో ఈ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా ఇందాక ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ని యూస్ చేసాం కదా కాన్స్టెంట్ అనేది యూస్ చేసి, అలాగే ఇక్కడ మనం యూస్ చేసే వేరియబుల్స్కి కూడా డిఫరెంట్ వాల్యూస్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఫ్లోటింగ్ పాయింట్ తీసుకున్నాం, అలాగే
ఇక్కడ 10 అనేది ఇవ్వచ్చు, లేదా సింగిల్ క్యారెక్టర్ని ఇవ్వచ్చు. అలాగే హ్యాష్ డిఫైన్ యూస్ చేసినప్పుడు స్ట్రింగ్స్ను కూడా ఇవ్వచ్చు. స్ట్రింగ్ అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, హ్యాష్ డిఫైన్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఏబిసి అని ఇస్తున్నా. తర్వాత స్పేస్ ఇచ్చి స్ట్రింగ్స్కి డబుల్ కొటేషన్స్ ఇస్తాం. ఇలా క్యారెక్టర్స్కి అయితేనేమో సింగిల్ కొటేషన్ ఇస్తాం. ఇక్కడ డబుల్ కొటేషన్ ఇచ్చి హలో అని ఇస్తున్నా. సో ప్రోగ్రాంలో మనం ఎక్కడ ఏబిసి అనేది యూస్ చేసినా కూడా దాని ప్లేస్లో హలో అని ఉన్నట్టే అన్నమాట. ఇది ప్రోగ్రాంలో ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫంక్షన్ రాసామనుకుందాం. దీని లోపల ప్రింట్ఎఫ్ యూస్ చేసి దీన్ని ప్రింట్ చేయాలి అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి %s అనేది ఇస్తాం. ఓకే, తర్వాత కామా ఇచ్చి ఏబిసి అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్లో హలో అనేది ప్రింట్ అవుతుంది. జస్ట్ వన్ వర్డే కాదు, ఇక్కడ మనం ఎంత పెద్ద స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు. హలో వరల్డ్, ఇలా ఏదైనా ఇవ్వచ్చు, మధ్యలో స్పేసెస్ ఇవ్వచ్చు. ఓకే, స్టార్టింగ్లో ఎండింగ్లో మాత్రం డబల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వీటిని యూస్ చేసి సి ప్రోగ్రామ్స్ని రాద్దాం. ఇక్కడ చూడండి, CONST అనేది యూస్ చేసి నేను ఆల్రెడీ ఒక సింపుల్ ప్రోగ్రామ్ని రాశాను. ఇక్కడ ఇంటీజర్ కాన్స్టెంట్ని డిక్లేర్ చేశాను, అలాగే క్యారెక్టర్ కాన్స్టెంట్ ఇచ్చాను, అలాగే ఫ్లోట్ ఇచ్చాను, అలాగే డబల్ కూడా ఇచ్చాను. తర్వాత ప్రింట్ఎఫ్ యూస్ చేసి ఈ 4 వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి, I వాల్యూ వచ్చేసి 5 ప్రింట్ అయింది, C వాల్యూ A ప్రింట్ అయింది, అలాగే F వాల్యూ 2.50 ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, మనం %.2f అని ఇచ్చాం. మామూలుగా అయితే %f అని ఇస్తే చాలు, కానీ .2 అనేది ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ 2.5 అని ఉన్నప్పటికీ డాట్ తర్వాత 2 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం. అందుకని ఇక్కడ 50 అనేది ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, మామూలుగా అయితే డబల్కి %LF అని ఇస్తే సరిపోతుంది, కానీ .10 అనేది ఇవ్వటం వల్ల డాట్ తర్వాత 10 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం. ఇలా ఇవ్వకపోతే ఫ్లోటింగ్ పాయింట్కి కానీ డబల్కి కానీ 6 డిజిట్స్ ప్రింట్ అవుతాయి పాయింట్ తర్వాత. అందుకని మనకు ఎన్ని కావాలో అన్ని ఇలా ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒకసారి వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. I = 10 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, అవుట్పుట్ రాకుండా ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అసైన్మెంట్ ఆఫ్ రీడ్ ఓన్లీ వేరియబుల్ I = 10 దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. రీడ్ ఓన్లీ అంటే కేవలం ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోగలం కానీ దాన్ని చేంజ్ చేయలేమన్నమాట. అలాగే ఇప్పుడు XY అని చెప్పి ఇంకో 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ X వాల్యూ 10 ఇస్తున్నా. తర్వాత Y = X × I అని ఇస్తున్నా. సో ఇక్కడ I వాల్యూ 5 ఉంటుంది, X వాల్యూ 10 ఉంటుంది. 10 × 5 50 అనేది వచ్చి అది Yలోకి వస్తుంది. ఇప్పుడు Yని కూడా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, Y = 50 వచ్చింది. అంటే క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు ఈ కాన్స్టెంట్ వేరియబుల్స్తో. ఇప్పుడు హ్యాష్ డిఫైన్ యూస్ చేసి ఒక సి ప్రోగ్రామ్ని చూద్దాం. ఇక్కడ చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఇచ్చాం కదా, అలాగే ఇక్కడ హ్యాష్ డిఫైన్ అనేది ఇస్తాం. తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇస్తాం ఆర్ కాన్స్టెంట్ నేమ్ ఇస్తాం. తర్వాత స్పేస్ ఇచ్చి వాల్యూని ఇస్తాం. ఇదేమో ఇంటీజర్ కాబట్టి ఎగ్జాంపుల్కి నేను I అని తీసుకున్నాను, మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇది క్యారెక్టర్ కాబట్టి C అని తీసుకున్నాను, దీంట్లోకి A అని ఇస్తున్నాను వాల్యూ. అలాగే F అని తీసుకున్నాను, 2.5 ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇంటీజర్స్ కానీ ఫ్లోటింగ్ పాయింట్ అయితే డైరెక్ట్గా ఇచ్చేసాం. క్యారెక్టర్స్కి మాత్రం ఇలా సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ చూద్దాం. చూడండి, I = 10, C = A. మొత్తం ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఇచ్చామో సేమ్ అవే ప్రింట్ చేస్తున్నా. వీటితో పాటు స్ట్రింగ్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పా కదా, అది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాష్ డిఫైన్ స్పేస్ ఇచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ అని ఇస్తున్నా. చూడండి, క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను, డిఫైన్ అనేది యూస్ చేసాం కాబట్టి. ఇక్కడ డబుల్ కొటేషన్స్లో వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్ అని ఇస్తున్నా. ఇదే నా యూట్యూబ్ ఛానల్ పేరు. ఓకే, అందుకే ఎగ్జాంపుల్కి ఇది ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మెసేజ్ అనే దాన్ని కూడా అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. printf %s ఇక్కడ మెసేజ్ = అని కూడా ఇస్తున్నాను. ఇది కావాలి అనుకుంటే మనం స్మాల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు, మన ఇష్టం.
ఇది జస్ట్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వడానికి మాత్రమే. ఇక్కడ వేరియబుల్ మాత్రం క్యాపిటల్ లెటర్సే ఉండాలి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మెసేజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్ అనేది వచ్చింది. అంటే ఎక్కడైతే మనం ఇంకా మెసేజ్ అనేది యూస్ చేస్తామో అక్కడ ఈ స్ట్రింగ్ మొత్తం ఉన్నట్టే అనమాట. మీకు స్ట్రింగ్స్ గురించి డీటెయిల్డ్గా ఎరేస్ గురించి చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడ హ్యాష్ డిఫైన్ అనేది యూస్ చేస్తున్నాం కదా, దీన్ని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. ఎందుకు అంటే మన ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవ్వక ముందే, ఎప్పుడైనా ప్రీ అంటే గుర్తుపెట్టుకోండి ముందు అని అర్థం. సో ప్రీ ప్రాసెస్ అంటే మన ప్రోగ్రామ్ కంపైల్ అవ్వక ముందే ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట. ఏం ప్రాసెస్ అవుద్ది అంటే ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వీటికి వాల్యూస్ ఏమున్నాయి అనేది ప్రాసెస్ జరుగుద్ది అనమాట. సో తర్వాత కంపైల్ అయినప్పుడు ఈ ఐ ప్లేస్లో 10 అనేది ఇవ్వాలి అని దానికి తెలిసిపోతుంది. సో ఇంక ఎర్రర్ ఏమీ రాదనమాట. అందుకే ఇలా డిఫైన్ అని ఇచ్చినవన్నీ కూడా ముందే ప్రాసెస్ అవుతాయి. ఇవే కాకుండా ఇంకా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి ఇంకొక వీడియోలో చూద్దాం. ప్రస్తుతం మీకు కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ప్రోగ్రాంలో ఎలా ఇవ్వాలో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.